వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో వారంతా చిన్ననాటి స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు. 10వ తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 18 వసంతాల అనంతరం ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శాలువాతో ఘనంగా సన్మానించారు. 90 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. ఇక నుంచి ఒకరినొకరు కలుసుకుంటూ ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఆనాటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఫస్ట్ అంటే లైఫ్లో ఒకసారి ఇది సంపాదించిన పైసలు తర్వాత సంపాదించు కానీ మనసు మంచి ఉండాలి, మంచి మనసు ఉండాలి. లైక్ చిన్న ప్రాబ్లం వస్తే ఆ టైంలో సెట్ కావాలి, ఓపిక ఉండాలి. టైం వచ్చినట్టు మీరు వాళ్ళకి మాట్లాడుకోవచ్చు. భార్యలు కూడా అలా ఉన్నప్పుడు భర్తలు కూడా ఆ టైంలో కాబట్టి ఆ తర్వాత కొంచెం మీరు జనరల్గా సమాజంలో జరిగే విషయం ఏంటంటే అమ్మాయిలకు కొంచెం అడ్జస్ట్మెంట్ ఎందుకు తెలుసా, మీరు తెలియనటువంటి లిమిటేషన్ పెరుగుతారు, మీకు అడ్జస్ట్మెంట్ తక్కువ. నాకంటే ఏం చేస్తుంటే బయట తెలుసుకోండి దునియా అనుకున్న అందుతో నడవడం దాంతో ఇంట్లో నడుస్తూ ఉంటుంది. కానీ మిమ్మల్ని మీకు నాకు రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, బౌండరీగా తెలుసుకుంటారు. తెచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏ విధంగా మనము అడ్జస్ట్ కావాలి లేదా ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఈ 5, 4, 2 వందల మన పిల్లలు చేసేటువంటి సన్మానం మనకు మనం చేసుకున్న వరకు న్యాయమైన అది అనేది మాకు అదేవిధంగా మనం ఇక్కడ పనిచేయడం వల్ల మన పిల్లలు ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు వాళ్ళు మంచిగా చదువుకున్నారు. అదేవిధంగా మీరు కూడా ఈ పిల్లలను మంచిగా చదివించి మంచిగా చేసి మంచిగా అభివృద్ధి కావాలి. మా యొక్క పేరును పిల్లలు కూడా కొండూరు గ్రామంలో ఈరోజు 2005-06 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మా తోటి మిత్రులందరూ రావడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. 18 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ బంధం మళ్ళీ ఒకసారి మేము చూసుకోవడం జరిగింది. మా విద్యార్థులను, మా తోటి ఉపాధ్యాయులను కూడా మేము సత్కరించుకోవడం జరిగింది. కావున ఈ ఈ ఈ రోజున చాలా సంతోషం, ఆనందదాయకంగా ఉంది. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తొస్తుంటే మాకు ఎంతో హాయిగా ఉంది. అలాగే మా చిన్ననాటి స్కూల్ కూడా దినదిన అభివృద్ధిగా ముందుకు పోతుంది. ఆ విధంగానే ఉండాలని మంచి హ్యాపీగా ఉందని కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్, మాది గ్రామం బురాన్పల్లి గ్రామం. నేను ఈ స్కూల్లో 7th నుండి 10th వరకు చదువుకున్నాను. నాకు ఇక్కడ చదువు చాలా మా గురువులు చాలా బాగా చదువు నేర్పించేవాళ్ళు అందరికీ. ఇక్కడ నుండి చాలామంది వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈరోజు అందరూ మిత్రులను కలవడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. 18 years కంప్లీట్ అయ్యింది. మా క్లాస్మేట్స్ కలవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఎవ్రీవన్, ఈరోజు మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. 2005-2006 బ్యాచ్. ఈ యొక్క సమావేశానికి మా పూర్వ స్నేహితులందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భం మళ్ళీ మేము ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కొండూరు గ్రామంలో ఈరోజు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి రావడం జరిగింది. మా తోటి విద్యార్థులందరూ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఒక పండుగలా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. మా చిన్ననాటి స్కూల్ను మరొకసారి తీపి గుర్తులుగా మేము భావించి ఆ క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఎంతో ఘనంగా ఈ యొక్క
ఆత్మీయ సమ్మేళనాన్ని మేము జరుపుకున్నాము. ఇలాగే ఎప్పటికీ మేము అందరం కలిసి ఉండాలని, అలాగే మా అందరం కష్ట సుఖాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జెడ్పిఎస్ఎస్ కొండూరు పాఠశాలలో 2005-2006 బ్యాచ్ వాళ్ళం మేమందరం పూర్వ విద్యార్థులము ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ జరుపుకున్నాం. సో మా స్నేహితులు అందరూ మేము కలవడం చాలా సంతోషంగా ఉంది. సో మా ఉపాధ్యాయులను ఈరోజు సన్మానించుకోవడం మా అందరికీ సో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.